డిసెంబర్ 26న మెదక్ జిల్లా చేగుంట సమీపంలోని పోలంపల్లి డిసెంబర్ 26న కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజు వర్ధంతి సందర్భంగా నిర్వహించే జాతరను భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ముదిరాజు మహాసభ అధ్యక్షుడు సలేంద్ర శివయ్య అన్నారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. దోపిడీదారుల గుండెల్లో దడ పుట్టించి రైతు కూలీల కోసం ప్రాణత్యాగం చేసిన ప్రజల మనిషి కేవల్ కిషన్ ముదిరాజు అన్నారు. ఇక దేశం కోసం రాష్ట్రం కోసం ముదిరాజుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. భూస్వాముల చేతులు హతమయ్యారన్నారు. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతరకు రాజకీయ పెద్దలు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలియజేశారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి వెంటనే డిసెంబర్ మాసంలో ఏదైతే దేశం కోసం కానివ్వండి, రాష్ట్రం కోసం కానివ్వండి, మన ముదిరాజు హక్కుల కోసం కానివ్వండి, ముదిరాజు జాతి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన అనేక మంది ఈ డిసెంబర్ మాసంలో అమరవీరులయ్యారు. కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజు గారు డిసెంబర్ 26 నాడు గత అనేక సంవత్సరాల క్రితం భూస్వాముల చేతిలో హత్య కావించబడ్డాడు. మరి ఆయన మరణం తర్వాత ఆయనకు సంబంధించిన జాతర ప్రతి ఏటా డిసెంబర్ 26న మెదక్ జిల్లా చేగుంట సమీపంలోని పోలంపల్లి వద్ద నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ జాతరను విజయవంతం చేయాలని రాష్ట్రంలోని ముదిరాజ్ సంఘాలన్నీ కూడా అక్కడికి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ జాతర కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ సభ్యులు నీలం మధు ముదిరాజ్ గారు, మరి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మన బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు